గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక టెంపుల్ చూపిస్తా మీకు. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బిక్కవోలు మండలం ఇళ్లపల్లి అనే విలేజ్లో శివాలయం. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఈ శివాలయం ఉన్న గ్రామం ఇళ్లపల్లి లేదా శివపురం అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఫేమస్ అండి. నేను రీసెంట్గా వెళ్ళింది కాదు, లాస్ట్ మంత్ వెళ్ళాం ఈ టెంపుల్కి. ఇన్స్టాలో చూశాను ఒకసారి ఈ టెంపుల్ గురించి, వెళ్తే బాగుండు అనుకున్నా. మనం కావాలనుకుంటే కాదు కదా, ఆ దేవుడు అనుకుంటేనే ఆయన దర్శనం మనం చేసుకోగలం అన్నట్టు వెళ్ళాం అన్ఎక్స్పెక్టెడ్గా. మీకు రూట్ కూడా చూపిస్తున్నాను, సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ అవుతుందని. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఆర్ కమ్యూనిటీ పోస్ట్లో ఎక్కడ లింక్స్ ఎనేబుల్లో ఉంటే అక్కడ లొకేషన్ కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి, మాటల్లోనే వచ్చేసాం గుడి దగ్గరికి. ఈ టెంపుల్ని 108 స్తంభాల గుడిగా పిలుస్తారు. గర్భగుడిలో ఉన్న పాదరస శివలింగం రంగులు మారతాయి. వాటి గురించి మరిన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోకుండా వచ్చాము ఈ టెంపుల్కి. వేరే టెంపుల్కి వెళ్ళి రిటర్న్ జర్నీలో ఆఫ్టర్నూన్ అయిపోయింది వచ్చేసరికి, అందుకే ఎవరు లేరు. వేరే ఒక ఫ్యామిలీ కూడా అప్పుడే వచ్చారు చీరాల నుంచి. అంత దూరం నుంచి కూడా ఈ టెంపుల్ విశిష్టత తెలుసుకుని వచ్చారంట. నేను ఫాస్టింగ్లో ఉన్నానండి, లేదా ఇంకొంచెం క్లిప్స్ యాడ్ అయ్యేవి. బట్ ఈ గుడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఈ శివాలయంలో 11 వరుసల్లో 108 స్తంభాలు ఉన్నాయండి. ఒక్కొక్క స్తంభం మీద చిన్న చిన్నవి 1108 శివలింగాలు ఏర్పరిచారు. ఇంకా ప్రతి స్తంభం మీద శివ అష్టోత్తరం నామాలున్నాయి. ఆ స్తంభం కింద ప్రత్యేక శివలింగం కూడా ఉంది. వీటిని కాశీ నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేశారంట. మన చేతితో మనం అభిషేకం చేయొచ్చు. సాధారణంగా మనం గర్భగుడిలో శివలింగంకి అభిషేకించలేం కదండి, కానీ ఈ గుడిలో మన చేతితో మనం అభిషేకం చేసే మహాభాగ్యం మనకి కలుగుతుంది. ఈ 108 శివలింగాలకి అభిషేకం చేసిన జలం ఏదైతే ఉందో అది 108 దారాలుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైన పడి, ఆ పాదరస శివలింగం నీరు పడినప్పుడల్లా బంగారు ఛాయలో మారుతుంది. నిజస్వరూపం అయితే వెండి ఛాయలో ఈ పాదరస శివలింగం ఉంటుంది. మనం శివాష్టోత్తరం చేసేలోపు అభిషేకం కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు. ఈ స్తంభాలకి ఒక్కొక్కటిగా 1108 శివలింగాలు ఉండటం వల్ల మనం ఒక్క ప్రదక్షిణం చేస్తే 1,00,000 పైగా శివలింగాలకి ప్రదక్షిణం చేసినట్టు. ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరోవైపు ఇష్టకామేశ్వరి సమేత శ్రీ సత్యరామరస లింగేశ్వరి స్వామి ఉన్నారండి. అన్నపూర్ణాదేవి కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు బియ్యం తెచ్చి అన్నపూర్ణాదేవి పాదాల దగ్గర పోయడం అనేది ఆలయ నియమం. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు, మహాదేవుడు, ఇష్టకామేశ్వరి దేవి, అన్నపూర్ణాదేవి, ఇంకా వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఈ గుడికి క్షేత్రపాలకుడిగా భూగర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మనం వెళ్ళడానికి అక్కడ డైరెక్షన్స్ మెన్షన్ చేసి ఉంటాయండి. ఒకసారి వెళ్ళడం స్టార్ట్ చేశాక వెనక్కి తిరిగి రాకూడదు. ఫోన్స్ అలౌ చేస్తారు కాబట్టి టార్చ్ వేసుకొని మనం వెళ్ళాలి. ఆ స్వామిని దర్శించుకుని మళ్ళీ అటువైపు నుంచి బయటికి వెళ్ళే దారి అని కూడా ఉంటుంది.
లోపల గోవిందనామాలు వస్తూ ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. ఇక్కడ రిటర్న్ జర్నీలో క్లైమేట్ ఒకేసారి చేంజ్ అయిపోయింది. పల్లె వాతావరణం చాలా బాగుందండి. మంచిగా మేము దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయాం. గుడి గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా మిస్ చేసి ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.